కలెక్ట్ చేసుకున్న దాన్ని ఏమంటారు డేటా సెట్. ఓకేనా? అంటే ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనం ఓవరాల్ ఒక డేటా సెట్ అనేది తీసుకుంటాం. సెల్ఫ్ డ్రైవింగ్ ఒక అప్లికేషన్ చెప్తుంది. ప్రీవియస్గా అప్లికేషన్స్ ఉన్నాయి చూసారా, ఆటోమేటెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, మెడికల్ డయాగ్నోసిస్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. అంటే చూడండి ఇప్పుడు ఉన్నాయి అది అప్లికేషన్. ప్రతి అప్లికేషన్లో డిఫరెంట్ దాని రిలేటెడ్ డేటా సెట్ ఉంటుంది. ఆటోమేటెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఒక డేటా సెట్ మెయింటైన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మెడికల్ డయాగ్నోసిస్ అనేది ఒక డేటా సెట్ మెయింటైన్ చేస్తుంది రిలేటెడ్ మెడికల్. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఒక డేటా సెట్. ఆల్ ఆర్ డిఫరెంట్ డేటా సెట్స్ అంటే రిలేటెడ్ దేనికి స్టాక్ మార్కెట్ సంబంధించిన డేటా సెట్ స్టాక్ మార్కెట్. అలాగే నెక్స్ట్ ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్ డేటా సెట్. దిస్ ఇస్ ద వే. అంటే డేటా సెట్ అంటే మీకు క్లియర్గా నెక్స్ట్ పద్ధతిగా అంటే డేటా సెట్ ఏంటంటే ప్రతిదీ మనం డేటాను గ్యాదర్ చేసుకుని అది ఒక స్ట్రక్చర్ వేలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిబిఎంఎస్ మనం చేసినప్పుడు డేటా స్టోర్ చేస్తాం. అది ఎలా స్టోర్ అవుతుంది? స్ట్రక్చర్డ్ వేలో. స్ట్రక్చర్డ్ వేలో లేనప్పుడు ఏమవుతుంది? డేటా మనం చేసినప్పుడు మనం దాన్ని వర్కౌట్ చేసినప్పుడు కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. అంటే డిఫికల్ట్ టాస్క్ డిఫికల్ట్గా మనం చేస్తాం. దాన్ని రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా రాలేదు. వర్కింగ్ చేయడం కూడా కష్టం. మనం యూజర్ కూడా వర్క్ చేయడానికి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. దట్స్ వై డేటా అనేది ఎప్పుడైనా సరే మనం డేటా గ్యాదర్ చేసినప్పుడు అది అరేంజ్ స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంటుంది. ఈజీగా మనం దాన్ని సాగ్రిగేట్ చేయడానికి దాని మీద వర్కౌట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మెయిన్ డేటా సెట్ అంతా సేమ్ థింగ్. ఓకే, నెక్స్ట్ డేటా ప్రిపరేషన్. ఆఫ్టర్ కలెక్టింగ్ ద డేటా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ డేటా ప్రిపరేషన్ ఇది వన్ ఆఫ్ ది స్టెప్ వేర్ వి పుట్ అవర్ డేటా ఇన్ ద సూటబుల్ ప్లేస్ అండ్ ప్రిపేర్ టు యూజ్ ఇన్ అవర్ మిషన్ లెర్నింగ్. రైట్? అంటే డేటా గ్యాదర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ డేటాకి సంబంధించిన ఒక ప్లేస్ అనేది సూటబుల్ ప్లేస్ అనేది సెర్చ్ చేసిన తర్వాత దాంట్లో అరేంజ్ సమ్ స్పేస్ ఉన్న సమ్ కరెక్టెడ్ డేటా అండ్ దాంట్లో ప్రిపేర్ ద డేటా. మిషన్ లెర్నింగ్ అనేది ఏమవుతుంది? ఆ డేటా కరెక్ట్ అయిన డేటాని జస్ట్ మిషన్ లెర్నింగ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. దీనికి ట్రైన్ అవ్వాలి. అది ఎందుకంటే డేటా వ్యాలిడ్ డేటా ఇన్వాలిడ్ డేటా. దట్ ఈస్ ఆల్సో అట్ ద సేమ్ టైం దట్ విల్ బి ఇన్ ద స్ట్రక్చర్ ఫార్మాట్. స్ట్రక్చర్ ఫార్మాట్లో తీసుకున్న తర్వాత మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ బేస్ చేస్తే ప్రిపరేషన్ అనేది మిషన్ లెర్నింగ్ అన్నది చేస్తుంది. ప్రిపరేషన్ మీన్స్ ట్రైన్ అప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డేటా అనేది ఏమవుతుంది? చూడండి, ఇక్కడ డేటా అనేది ఏంటి? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టరిస్టిక్స్, ఫార్మేట్ అండ్ క్వాలిటీ ఆఫ్ డేటా. అట్లా ఫార్మేట్ ఏంటి? ఆ డేటా ఏ ఫార్మేట్లో ఉంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే క్వాలిటీ ఆఫ్ డేటా ఎంతవరకు అది క్వాలిటీ ఆఫ్ డేటా మనం తీసుకుంటామని తెలిసి. బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా లీడ్స్ టు ద ఎఫెక్టివ్ అవుట్కమ్. ఇది ఎందుకు మెయింటైన్ చేయాలి? ఒక ఫార్మేట్లో ఉండాలి. దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే క్వాలిటీ ఆఫ్ డేటా తీసుకోవడం ఎందుకంటే బెటర్ అవుట్కమ్ రావడం. బెటర్ అవుట్కమ్ రావడానికి ఈ డేటా అనేది ఫార్మేట్లో మెయింటైన్ చేయాలి. అలాగే డేటా ప్రిపరేషన్ అనేది ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్. సార్ డేటా ప్రిపరేషన్లో నెక్స్ట్ వన్ ఇస్ డేటా అవుతుంది. డేటాలో మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ డేటా ప్రీ ప్రాసెసింగ్. ఓకే, Data pre-processing is the data for its analysis. అంటే ఏం చేస్తున్నారు? అనలైజ్ చేస్తున్నారు డేటా.